వైదేహి అక్క అన్నం తినమని పిలిస్తే శ్యామ వచ్చాక తింటానులే అన్నాడట కదక్క? అవును, నా కోసం తను మొక్కుకొని గుడికి వెళ్ళింది కదా, తనొచ్చే వరకు వెయిట్ చేస్తానులే అన్నాడు. మామూలుగా ఉన్నప్పుడైతే వెయిట్ చేయొచ్చు, ఇప్పుడు తను నీరసంగా ఉన్నాడు కదా, పెందలాడే తిని మందులు వేసుకోవాలి కదా. ఇందులో అఖిల్ బాబు తప్పేం లేదత్తయ్య, తప్పంతా శ్యామాదే. మొక్కు తీర్చుకోవడం కోసం ఇప్పటికిప్పుడు గుడికి వెళ్లాల్సిన అవసరం ఏంటి? ఇవ్వాలే కదా తను మొక్కుకుంది, రేపు గుడికి వెళ్లి తీర్చుకోవచ్చు కదా మొక్కు. నిజానికి భర్త తొందరగా కోలుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఇలా భర్తను వదిలేసి గుళ్ళు గోపురాలు అంటూ తిరుగుతారా? భర్తకి టైం ప్రకారం తిండి పెట్టి టైం ప్రకారం మందులేసి అతను తొందరగా కోలుకునేలా చేస్తారు. ఆ తర్వాత ప్రశాంతంగా మొక్కు తీర్చుకోవడానికి వెళ్తారు. ఏంటో ఈ మధ్య శ్యామకి సొంత నిర్ణయాలు తీసుకోవడం ఎక్కువైపోతుంది. పెద్దవాళ్ళు అత్తయ్య మావయ్య ఉన్నారు, వాళ్ళకి చెప్పి నిర్ణయాలు తీసుకుందామన్న ఆలోచన కూడా తనకి రావడం లేదు. కోడళ్లను కూతుర్లులా చూసుకునే మంచి మనసున్న అత్తగారు కాబట్టి సహిస్తున్నారు. కొడుకు ఆరోగ్యం గురించి పట్టించుకోకుండా ఏ కోడలైనా గుళ్ళు గోపురాలు అంటూ తిరుగుతూ ఉంటే ఏ అత్తగారు మాత్రం ఎంతకాలం భరిస్తారు, ఎంతకాలం సహిస్తారు? నాకు తెలిసి మావయ్య గారు కూడా శ్యామ ప్రవర్తనకి చాలా ఫీల్ అవుతున్నట్టున్నారు. అవును, ఫీల్ అవుతున్నాను. శ్యామ విషయంలో మీరేం ఫీల్ అవుతున్నారో, ఎందుకు ఫీల్ అవుతున్నారో తెలుసుకోవాలనే కదా నా ప్రయత్నం. నేను చెప్పాను అత్తయ్య, మావయ్య గారు శ్యామ విషయంలో ఫీల్ అవుతున్నారని. నాకెప్పటినుంచో అనుమానంగా ఉంది మావయ్య గారు ఏదో ఫీల్ అవుతున్నారు అని. అదేంటో మాత్రం నాకు అర్థం కావడం లేదు. అదేంటో నాకే అర్థం కాకపోతే నీకేం అర్థం అవుతుందిలే. అమ్మా వైదేహి, శ్యామ చేసిన దాని గురించి అది తప్ప ఒప్ప అనేది తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం. ముందు అఖిల్ బాబుకి భోజనానికి ఏర్పాట్లు చేయి, నేను వాడిని తీసుకుని వస్తాను. భోజనం చేసి టాబ్లెట్లు వేసుకుంటాడు. అలాగే మావయ్య గారు. విషయం ఏంటో చెప్పకుండా భలే దాటేశాడే ఈయన. తెలుసుకోవాలి, విషయం ఏంటో తెలుసుకోవాలి. మావయ్య గారు ఫీల్ అయిన విషయం ఏంటో త్వరలోనే కనుక్కోవాలి. అవునా, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారిని చనిపోయారా? అవునరా, ఇంతకు ముందే టీవీలో చూశాను. అయ్యో, ఎంత దుర్వార్త విన్నాన్రా. ఓ మహాకవిని, తెలుగు సినీ సాహిత్యానికి పద్మశ్రీని తీసుకొచ్చిన ఒక గొప్ప వ్యక్తిని మనం కోల్పోయామన్నమాట. అవునరా. శ్యామా, శ్యామా,
నీకో శుభవార్త. ఏంటి నాన్న? సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి పాటలంటే నీకు చాలా ఇష్టం కదా? అవును నాన్న, చాలా చాలా ఇష్టం. చిన్న చిన్న పదాలతో పెద్ద పెద్ద విషయాలని అందరికీ అర్థమయ్యేలా అద్భుతంగా రాస్తారాయన. అందుకేనమ్మా తెలుగు సినీ సాహిత్యానికి ఆయన చేసిన సేవలు గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఆయనకి పద్మశ్రీ ప్రకటించింది. అవునా? సిరివెన్నెల గారికి పద్మశ్రీ వచ్చిందా? అవునమ్మా, ఇదిగో ఇదిగో చూడు. చాలా చాలా సంతోషంగా ఉంది నాన్న. నా అభిమాన రచయితకి పద్మశ్రీ వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన నీకు మాత్రమే అభిమాన రచయిత కాదమ్మా, తెలుగు వారందరికీ అభిమాన రచయిత. సిరివెన్నెలతో మొదలైన ఆయన సినీ ప్రయాణం నంది అవార్డులు, ఫిలింఫేర్ అవార్డులతో అనేక మలుపులు తిరుగుతూ ఈరోజు పద్మశ్రీ అనే గొప్ప మలుపు తిరిగింది. అవునన్నా, సిరివెన్నెల పాటలతోనే ఆయన సినీ సాహిత్యాన్ని ఒక కొత్త మలుపు తిప్పారు. అందుకే ఆయన రాసిన తొలి సినిమాలో తొలి పాటకే నంది అవార్డు వచ్చింది. అమ్మా శ్యామ, ఈ శుభ సందర్భంలో ఆ పాట నువ్వొక్కసారి పాడమ్మా. ఆ, పాడొచ్చు, కానీ ఏంటమ్మా అలా చూస్తున్నావు? నేను పాట పాడిన విషయం గురువమ్మకు తెలిస్తే గొడవ చేస్తుందేమోనని. గురువమ్మ వాళ్ళు ఊళ్ళో లేరమ్మా, నువ్వు నిర్భయంగా పాడు. అవునా? అయితే పాడతాను. సరసస్వర సురఝరీ గమనము సామవేద సారమిది. సరసస్వర సురఝరీ గమనము సామవేద సారమిది. నే పాడిన జీవన గీతం ఈ గీతం. విరించిన విరచించి తిని ఈ కవనం. విపంచినై వినిపించి తిని ఈ గీతం. విరించినై విరచించి తిని ఈ కవనం. విపంచినై వినిపించి తిని ఈ గీతం. ఒక ముద్ర వేయాలని చూశారు, కానీ ఆయన ఎలాంటి పాటలైనా సరే తన స్థాయికి తగ్గకుండా రాయగలరని నిరూపించుకున్నారు. అశ్లీల గీతాలు విచ్చలవిడిగా వస్తున్న రోజుల్లో సౌందర్య లహరి లాంటి పవిత్రమైన పదాలతో అందాన్ని వర్ణించగలగడం అనేది కేవలం సీతారామ శాస్త్రి గారి లాంటి వారికి మాత్రమే చెల్లుతుంది.
ఆ పల్లవి ఒకసారి పాడమ్మా. సరే నాన్న. సౌందర్యలహరి స్వప్న సుందరి నువ్వే నా ఊపిరి శృంగార నగరి స్వర్ణమంజరి రావే రసమాధురి వన్నె చిన్నెల చిన్నారి నీ జంట కోరి ఎన్ని జన్మలు ఎత్తాలి బ్రహ్మచారి కల నుంచి చేరి కనిపించు సారి సౌందర్యలహరి స్వప్న సుందరి నువ్వే నా ఊపిరి. చాలా బాగుందమ్మా. నాన్న, సీతారామ శాస్త్రి గారు మన కన్నయ్య మీద కూడా చాలా పాటలు రాశారు. అవునా అమ్మకు చెల్ల ఆలకించి నమ్మడమేలా అనే పాటలో అయిన వాడే అందరికీ అయినా అందడు ఎవరికి అని కృష్ణతత్వాన్ని అద్భుతంగా చెప్పారు నాన్న. అలాగే వేణుమాధవ అనే పాటలో వేణువుకి ఉన్న అదృష్టాన్ని గురించి, వేణువు చేసుకున్న పుణ్యం గురించి ఎంత గొప్పగా రాశారు నాన్న. అవునమ్మా, మునులకు కూడా తెలియని గొప్ప తపస్సేదో ఆ వెదురు చేసిందని చాలా గొప్పగా రాశారు. ఒక్కసారి ఆ చరణం పాడమ్మా. అలాగే నాన్న. మునులకు తెలియని జపములు జరిపినదా మురళీ సఖీ వెనుకటి బ్రతుకున చేసిన పుణ్యమిదా తనువున నిలువున తొలిచిన గాయములే తన జన్మకి తరగని వరముల సిరులను తలచినదా కృష్ణ నిన్ను చేరింది అష్టాక్షరిగా మారింది ఎలా ఇంత పెన్నిధి వెదురు తాను పొందింది వేణుమాధవాని సన్నిధి ఈ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో ఏ మోవిపై వాలితే మౌనమే మంత్రమవుతున్నదో ఆ శ్వాసలో లీనమై ఆ మోవిపై నే మౌనమై నీను చేరని మాధవా ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో ఏ మోవిపై వాలితే మౌనమే మంత్రమవుతున్నదో. చాలా అద్భుతంగా రాశారమ్మా. ఇలాంటి అద్భుతమైన పాటలు రాశారు కాబట్టే ఆయన్ని పద్మశ్రీ వరించింది. అటువంటి మహానుభావుడికి అప్పుడే 100 ఏళ్ళు నిండిపోయాయో. ఒరేయ్, నీకో విషయం తెలుసా? ఏంటది? సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు శివుడి మీద ఎన్నో అద్భుతమైన గీతాలు రాసి ఎంతో పుణ్యం చేసుకున్నారు కదా. అవును. ఆ పుణ్యఫలం వల్లే అనుకుంటాను శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన కార్తీక మాసంలో శివైక్యం చెందారు. అదృష్టవంతుడు. ఈయన మరణానికి సంబంధించి ఇంకో విశేషం కూడా ఉంది. ఏంటది? ఏకాదశి మరణం, ద్వాదశి దహనం చాలా విశేషం అంటారు. ఆయన చనిపోయిన ఈ రోజు ఏకాదశి. ఆయనకి అంతిమ సంస్కారాలు నిర్వహించేది రేపు, అంటే ద్వాదశి రోజు. ఎంతో పుణ్యం చేసుకుంటేనే గాని ఇలాంటి మరణం సంభవించదు. అవును. కన్నయ్య, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఆయన పాటలతో ఎంతో మందికి మనశ్శాంతిని ప్రసాదించారు.
అటువంటి ఆయనకి ఆత్మశాంతి చేకూరేలా ఆశీర్వదించు కన్నయ్య. అఖిల్, అఖిల్, నాన్న అఖిల్, వాష్రూమ్కి ఏమైనా వెళ్ళుంటాడా? అఖిల్, నాన్న అఖిల్, రూమ్లోనూ లేడు, వాష్రూమ్లోనూ లేడు. ఈ టైంలో ఎక్కడికి వెళ్ళుంటాడు? నాన్న అఖిల్, ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావు? గుడికి. నచ్చలేదు డాడీ. శ్యామ చేసిన పని నాకు నచ్చలేదు. శ్యామ ఇలా చేస్తుందని నేను అస్సలు ఊహించలేదు డాడీ. శ్యామ అంత తప్పు ఏం చేసింది నాన్న? ఏం చేసిందో మీకు తెలీదా? శ్యామ పాటల విషయం వీడికి తెలిసిపోయిందన్నమాట. అందుకే ఇలా రియాక్ట్ అవుతున్నట్టున్నాడు. తను చేసింది తప్పో కాదో మీకు తెలీదా? అసలు ఈ ఇంటి కోడలంటే ఎలా ఉండాలి? ఎంత పద్ధతిగా ఉండాలి? అత్తింటి వాళ్ళకి ఎంత గౌరవం ఇవ్వాలి? తను పద్ధతి గల అమ్మాయే కదా, అత్తింటి వాళ్ళకి గౌరవం ఇచ్చే అమ్మాయే కదా. పద్ధతి గల అమ్మాయి అయితే ఇలా ఎందుకు చేస్తుంది? అత్తింటి వాళ్ళకి గౌరవం ఇచ్చేది అయితే ఇలా ఎందుకు చేస్తుంది? ద గ్రేట్ ఆనంద గజపతి వర్మ గారి కోడలు రాత్రిపూట చెప్పకుండా ఒంటరిగా గుడికెళ్తుందా? చెప్పకుండా గుడికెళ్ళినందుకు ఫీల్ అవుతున్నాడా? ఓకే, గుడికెళ్ళిందే అనుకుందాం. అక్కడ గుడి దగ్గర లేట్ అయింది అనుకుందాం. పద్ధతి గల అమ్మాయి అయితే, అత్తింటి వాళ్ళకి గౌరవం ఇచ్చే కోడలే అయితే అత్తయ్య గారికి ఫోన్ చేసి, అత్తయ్య గారు ఇలా గుడిలో లేట్ అయింది, నేను రావడం లేట్ అవుతుంది, మీరేం టెన్షన్ పడద్దు అని ఒక్క ఫోన్ చేసి చెప్పాలి కదా. ఓకే, అక్కడ సిగ్నల్స్ లేవే అనుకుందాం. బయటకు వచ్చన్నా ఫోన్ చేసి చెప్పాలి కదా. మొక్కు తీర్చుకోవడానికి వెళ్ళిన మనిషి ఎంతసేపటికి ఇంటికి రాకపోతే ఇంట్లో వాళ్ళు ఎంత టెన్షన్ పడతారో అని కొంచెమైనా తను ఆలోచించాలి కదా. ఆలోచించలేదు. అదే నాకు నచ్చలేదు డాడీ. ఎంత భక్తి అయినా ఉండొచ్చు, ఎన్ని పూజలైనా చేసుకోవచ్చు, ఎన్ని మొక్కులైనా తీర్చుకోవచ్చు, కానీ ఇటువంటి పరిస్థితిలో ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచించాలి కదా. కానీ తను ఆలోచించలేదు. శ్యామలో అదే నాకు నచ్చలేదు. శ్యామలో నీకు నచ్చనిది ఇదా? నేను ఇంకేదో అనుకున్నానులే. ఇంకేదోనా? ఇంకేముంది? శ్యామలో మనకి నచ్చనిది ఇంకేముంది డాడీ? ఆహాహా, ఏం లేదు నాన్న. ఇంకేమన్నా ఉందేమో, దాని గురించి నువ్వు మాట్లాడుతున్నావేమో అని. అందుకే నేనే గుడికెళ్ళి తన్ని తీసుకురావడానికి బయలుదేరాను. కారేం స్టార్ట్ కావట్లేదు. నువ్వెందుకు నాన్న వెళ్ళడం? నువ్వు అసలే చాలా నీరసంగా ఉన్నావు కదా. ముందు నువ్వు భోంచేసి టాబ్లెట్లు వేసుకో. శ్యామ కోసం నేను వెళ్తాను. అది కాదు డాడీ. ఇంకేం మాట్లాడదు. ముందు నువ్వు భోంచేసి టాబ్లెట్లు వేసుకో. శ్యామ సంగతి నేను చూసుకుంటాను కదా. రిలాక్స్. పద. అలాగే డాడీ. ఈ పాటికి అఖిల్ బాబు ఆ లెటర్ చదివే ఉంటారు. ఎలా రియాక్ట్ అవుతారో ఏంటో. నా తప్పుని మన్నించి, నన్ను క్షమించి, నన్ను ఆ ఇంటి కోడలిగా స్వీకరిస్తే నాకన్నా అదృష్టవంతురాలు ఈ భూమి మీద ఇంకెవరూ ఉండరు. రే రోడ్ ఏందిరా ఊగుతుంది? రే రోడ్డు కాదురా ఊగేది, మన బాడీ రా.
ఊగుతుంది రోడ్ కాదు, మనం తాగిన మందురా. కరెక్ట్ గా చెప్పావు.